ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వీణాపాణిగా శ్రీ గోవిందరాజస్వామి వారి అభయ ప్రదానం. తిరుపతిలో వైభవపేతంగా స్వామివారి హంసవాహన సేవ. సమర్థవంతంగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం. భక్తులకు మరింతగా సదుపాయాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందించాం. తిరుపతిలో సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. తిరుపతిలో ఘనంగా శ్రీ నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు. టీటీడీ జియ్యంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం. మే 28వ తేదీ నుండి నారాయణవనంలో బ్రహ్మోత్సవాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజైన ఆదివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారికి చిన్నశేష వాహన సేవ దివ్యంగా జరిగింది. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన ఆదివారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. అర్చకులు స్వామివారికి బంగారు రత్నాభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. వేదం, గానం, నాదం సహితంగా ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం ఆదివారం రాత్రి హంసవాహన సేవ జరిగింది. స్వామివారిని వీణాపాణిగా అలంకరించి అర్చకులు హంసవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారు సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి పురములోన తిరముగా శయనించి కురిపించు వరములను గోవిందరాజా గోవిందరాజా. తిరుపతి పురములోన తిరముగా శయనించి కురిపించు వరములను గోవిందరాజా గోవిందరాజా. ఆలయ మాడవీధులలో టీటీడీ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగి, శ్రీ వైష్ణవులు స్వామివారి హంసవాహన సేవ ముందు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. తిరుపతిలో భక్తులకు సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయా కేంద్రాల వద్ద భక్తులకు అందుతున్న సౌకర్యాలు, క్యూ లైన్లు, త్రాగునీరు మరింత మెరుగ్గా కల్పించవలసిన వసతులపై అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రం నిత్యం భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుపతిలోని 3 కేంద్రాలలో సర్వదర్శనం టోకెన్లను ప్రతిరోజు జారీ చేస్తున్నారు.
వేసవి కారణంగా తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సర్వదర్శనం కౌంటర్ల వద్ద స్థితిగతులను తెలుసుకోవడానికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం సాయంత్రం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, సివి&ఎస్ఓ కేవీ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడుతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ముందుగా అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్కు చేరుకుని క్యూలైన్లను పరిశీలించి క్యూలైన్లో భక్తులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన అరుగు సౌకర్యవంతంగా ఉందా లేదా అని స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం భూదేవి కాంప్లెక్స్లో క్యూలైన్లు, టోకెన్లు జారీ చేసే కేంద్రాలను పరిశీలించి పలు అంశాలపై అధికారులతో చర్చించారు. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం అలిపిరి గరుడ కూడలి వద్ద గల లగేజీ సెంటర్ను సందర్శించారు. లగేజీ బ్యాగులకు ట్యాగులను వేసే విధానం, భక్తుల నుండి లగేజీ తీసుకోవడం, సిబ్బంది పనితీరును పరిశీలించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆపై రైల్వే స్టేషన్ వద్ద గల విష్ణు నివాసంకు చేరుకుని సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే క్యూలైన్లు, కౌంటర్లను పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ టోకెన్లను పొందడానికి వచ్చే భక్తులకు సౌకర్యాలను మరింతగా మెరుగుపరచవలసిన అవసరం ఉందని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ముందస్తు కార్యాచరణతో సమర్థవంతమైన ప్రణాళికలతో మెరుగైన సేవలు అందిస్తోందని, ఇందుకోసం టీటీడీ నిఘా భద్రతా విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం ఎంతగానో కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో కనీవిని ఎరిగిన విధంగా భక్తుల యొక్క సందర్శన ఉంటుంది. మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. టీటీడీ కూడా అంతే విధంగా గేరప్ అయిపోయి దర్శనాలు కూడా అదే రకంగా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రికార్డు స్థాయిలో చేపించి భక్తులను కూడా ఇబ్బంది పడకుండా చేసే విధంగా తిరుమలలో చేయటం జరిగింది. అట్ ది సేమ్ టైం మనకి తిరుపతిలో కూడా కొన్ని స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. వీటి వీకెండ్స్లో మరీ కొద్దిగా ప్రెజర్గా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్రీ దర్శనానికి వెళ్ళే బదులు ఇక్కడ స్లాట్ తీసుకొని వెళ్దామనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, ఎందుకంటే బస్సుల్లో కానీ లేకపోతే ట్రైన్స్లో కానీ వచ్చిన వాళ్ళు చాలామంది ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఇప్పటికే గత 2 ఏళ్ళలో చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా క్రియేట్ చేయడం జరిగింది. మీరు చూస్తే చూడండి, ఎక్కడ వర్షం వచ్చినా ఎండ వచ్చినా కానీ ఫ్యాన్స్ కానీ లేకపోతే మిగతా కమ్యూనికేషన్ కానీ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. దాంతోపాటు నిరంతరం కూడా మనం వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కింద మన క్యూ లైన్లు తీసుకున్న తర్వాత పెద్దగా వెయిట్ చేసే అవకాశం కూడా ఉండదు. మన దాదాపు 3-4 అవర్స్ 5 అవర్స్లో వాళ్ళకి టికెట్ ఇష్యూయన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. పైన ఉన్న క్రౌడ్, సర్వదర్శనంలో ఉండే క్రౌడు, ప్లాన్డ్ క్రౌడు, వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రోజు ముందు డిసైడ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా టెంపుల్లో పనిచేసే అందరూ కూడా ఒక టీము ఎన్ని స్లాటెడ్ సర్వదర్శనాలు ఇస్తే మనకి క్యూ లైన్ ఫాస్ట్గా ఉంటుంది, అందరికి కూడా సమానంగా టైం డిస్ట్రిబ్యూషన్ అయిపోయి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేయకుండా చేసే విధంగా స్లాటెడ్ సర్వదర్శనాన్ని రియల్ టైంలో డైనమిక్గా ఎప్పుడూ కూడా మనం డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వీకెండ్లో సర్వదర్శనానికి ఎక్కువగా వచ్చేటప్పుడు స్లాటెడ్ సర్వదర్శనంలో కొన్ని తక్కువ ఇస్తూ ఉంటాం. అటప్పుడు ఇక్కడ కొద్ది ప్రెజర్ పాయింట్ కూడా ఉంటుంది. ప్రెజర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది స్లాటెడ్ సర్వదర్శనంకి వచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా విజిలెన్స్ కానీ మిగతా విభాగాలు కానీ చాలా పకడ్బందీగా కూడా ఇక్కడ ప్రెజర్ లేకుండా ముందరనే టికెట్లు ఇష్యూ చేయడం, క్రౌడ్ని బట్టి ఎప్పుడు ఇస్తే అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి రియల్ టైంలో క్రౌడ్ బేస్ చేసి మనం టికెట్ ఇష్యూయన్స్ చేయటం జరుగుతుంది. అలానే క్యూ లైన్లో ఇచ్చే వివిధ రకాల సదుపాయాలు కూడా ఇక్కడ కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి అవన్నీ కూడా ఈరోజు చూసి కొన్ని సజెషన్స్ కూడా నేను, అలానే ఎస్పీ గారు, అలానే సివిఎస్ఓ గారు, జేఈఓ గారు అందరం కూడా విజిట్ చేసి అన్నీ కూడా మరొకసారి రీవిజిట్ చేసి ఉన్న ఎస్ఓపీస్ ప్రకారం అన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయా లేదా అని చూసి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వటం జరిగింది. అలానే మనకి మిగతా ప్రాంతాల్లో కూడా ఇక్కడ దాదాపు ఒక్కొక్కసారి మనం సిట్యుయేషన్ బట్టి ఇష్యూ ఏం చేయదు, అంటే ఒకే రకమైన ఫిగర్ ఇక్కడ ఉండదు. మనకున్న అక్కడున్న సర్వదర్శనంలో ఉండే క్రౌడ్ని బేస్ చేసి మనం స్లాటెడ్ సర్వదర్శనం ఇక్కడ టికెట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మనకి ఇక్కడ స్లాటెడ్ సర్వదర్శనం అనేది అక్కడ కూడా వాళ్ళకి దాదాపు 3 to 4 అవర్స్లో దర్శనం అవుతుంది. అలానే కొండపైన కూడా
అడ్వాన్స్ బుకింగ్ ఎస్సీడీ కానీ స్లాటెడ్ సర్వదర్శనం కానీ ఇవన్నీ కూడా ఎంత టైం తీసుకుంటే సర్వదర్శనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ టైంని కూడా మనం వర్కౌట్ చేసి అదేవిధంగా మనము టికెట్ ఇష్యూయన్స్ కూడా జరుగుతుంది. ఇక్కడ కింద కూడా విజిలెన్స్ కానీ లేకపోతే టికెట్ ఇష్యూయన్స్లో ఉండే సిబ్బంది కానీ పోలీస్ వాళ్ళ సహకారంతో కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదేవిధంగా ఈ కాంప్లెక్స్లో ఇంకా బెటర్గా ఏమన్నా ఫెసిలిటీస్ డెవలప్ చేయొచ్చా, అలానే క్యూ లైన్లో అద్భుతంగా వాటర్ ఫెసిలిటీ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అలానే బయట నుంచి కూడా శ్రీవారి సేవకుల ద్వారా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలానే దీనికి ఎక్కువ ఎంట్రీ పాయింట్స్ ఉండటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కువ మంది ట్యాక్సీ డ్రైవర్స్ కానీ లేకపోతే ఆటో వాళ్ళు కానీ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా కొన్ని గుర్తించడం జరిగింది. అలానే పార్కింగ్ ప్లేసెస్ కూడా కొన్ని బెటర్గా మళ్ళీ కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఫ్యూ డేస్లో అన్నీ కూడా మరొకసారి సెటరైట్ చేసి అలానే దర్శనాన్ని కూడా డిలే చేయడం విధంగా, అలానే ఇక్కడ ఒకవేళ వెయిటింగ్ అవర్స్ తక్కువ ఇచ్చే వాళ్ళకి ముందరనే మనం కమ్యూనికేషన్ ఇచ్చి సర్వదర్శనంకి వెళ్ళే విధంగా కూడా కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడే చేసే విధంగా కూడా మనం ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. సో అన్నీ కూడా చాలా సమర్థవంతంగా చాలా ఎఫిషియెంట్గా అందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక టీమ్ ఎఫర్ట్ తోటి ముందుకెళ్తున్నారు. అందుకే ఇంత లక్షలాది మంది వచ్చినా కానీ మనం ఒక్కోసారి నిన్న రికార్డు స్థాయిలో 97,500 మందిని అందరూ కూడా దర్శనం చేయటం జరిగింది. ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా. సో ఏ రోజుకి ఆ రోజు క్రౌడ్ని అనలైజ్ చేసుకుంటూ అవర్లీ మానిటర్ చేసుకుంటూ నెక్స్ట్ రోజుకి ఎలా అంటే యాడింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రోజుకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో అని కూడా ఎక్కడికక్కడే చేసుకుంటూ అక్కడ ఇక్కడ తిరుమలలో తిరుపతిలో ఎప్పటికప్పుడే ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటూ అన్నీ కూడా ముందుకెళ్తున్నాం. సో ఇప్పటిదాకా చాలా అద్భుతంగా చేశారు అందరూ కూడా. అది మీకు అందరికి కూడా రోజువారీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇది పార్ట్ ఆఫ్ రెగ్యులర్ మేమందరం కూడా విజిట్ చేసి ఇంకొద్దిగా భక్తులకు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా వాళ్ళకు కూడా టీటీడీ అంటేనే గౌరవం, వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది. కాబట్టి అందరం కూడా ఒకే తాటిపైన వచ్చి అందరం కూడా ఎక్కడికక్కడ భక్తులకి భరోసా ఇస్తూ వాళ్ళకి ఏ రకమైన ఎన్ని కూడా మీడియాలో సోషల్ మీడియాలో కొన్ని రాంగ్ న్యూస్ మేము కూడా నవ్వుతూ ఉంటాం. కొన్నిసార్లు లేని వాటిని ఉన్నట్టు చెప్పటం, ఉన్న వాటిని లేనట్టు చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నమ్మొద్దు. మన వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడే మన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. ఆ కమ్యూనికేషన్ నమ్మితే మాత్రమే కరెక్ట్గా ఉంటుంది. ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎంత టైం పడుతుంది, నిన్న ఎంతమందికి అయింది, సో ఇవన్నీ కూడా మన వెబ్సైట్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాబట్టి భక్తులు కూడా అదే చేసి టీటీడీని నమ్మి వాళ్ళు ఖచ్చితంగా వస్తే వాళ్ళందరికీ కూడా సమర్థవంతంగా వాళ్ళకి దర్శనం చేపించి పంపించడం జరుగుతుంది. అందరికి కూడా ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతిలో ముఖ్యమైన ప్రాంతాలలో డ్రోన్లతో నిఘా ఉంచి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామని, తిరుమలలో కూడా అదనపు సిబ్బందిని నియమించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని వివరించారు. వేసవి సెలవుల రద్దీ సందర్భంగా తిరుపతి అటు తిరుమల భక్తుల సంఖ్య విపరీతంగా ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకొని టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో తిరుపతి జిల్లా పోలీస్ పూర్తిగా సమాయత్తమై ఉంది. ముఖ్యంగా వచ్చిన భక్తుల సంఖ్యను ఆధారంగా పూర్తిగా అటు ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇటు క్రౌడ్ మేనేజ్మెంట్ని ఒకవైపు కమాండ్ కంట్రోల్ ద్వారా, కింద తిరుపతిలో అయితే ఈవెన్ డ్రోన్స్ ద్వారా కూడా కంప్లీట్గా రైల్వే స్టేషను, బస్ స్టాండు, ఇటు అలిపిరి, విష్ణునివాసం, శ్రీనివాసం ఈ ఏరియాస్ అన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది కంటిన్యూగా. కింద అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అండ్ తిరుపతి డిఎస్పీ, ట్రాఫిక్ డిఎస్పీ కంప్లీట్గా డెడికేట్ అయి ఉన్నారు కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్స్తో. అదేవిధంగా తిరుమలలో కూడా ఒక ఎక్స్ట్రా ఫోర్స్ని ట్రాఫిక్ మేనేజ్మెంట్కి అయితేనేమి లేదా క్రౌడ్ మేనేజ్మెంట్కి కేటాయించడం జరిగింది. ఇటీవల గౌరవ అడిషనల్ ఈఓ గారు చెప్పినట్లుగా అత్యధిక సంఖ్యలో భక్తుల్ని ఇప్పుడు డీల్ చేయడం జరిగింది. దాదాపు మోర్ దెన్ 1 lakh ఎవ్రీ డే పైకి రావడం, కింద మూమెంట్ అనేది జరిగింది. ఈవెందో అయినా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఒకవైపు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. కంటిన్యూగా ఆఫీసర్స్ మానిటర్ చేస్తున్నారు. భక్తులకు ఒకటే మనవి, ఖచ్చితంగా దర్శన టైం ఒకటి మాత్రం డిలే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అన్ని రకాల
సౌకర్యాలు అటు పోలీస్ విభాగము, టీటీడీ విభాగము, విజిలెన్స్ విభాగంతో కోఆర్డినేట్ చేస్తుంది కాబట్టి సహకరించాలి. టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడానికి టీటీడీ సాయశక్తులా కృషి చేస్తోందని పేర్కొన్నారు. నమో వెంకటేశాయ. వేసవి కాలం సందర్భంగా పెద్ద సంఖ్యలో విశేషంగా వచ్చేటటువంటి భక్తులందరికీ పెద్దపీట వేస్తూ దర్శనం కలిగించే దాంట్లో భాగంగా అడిషనల్ ఈవో గారు ఇప్పుడు చాలా వరకు చాలా విషయాలన్నీ తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా తిరుమలలో జరిగేటటువంటి ఏర్పాటు చేసేటటువంటి దర్శనాలలో భాగంగా దానికి అనుసంధానంగా మనకి ఇక్కడ అటు భూదేవి కాంప్లెక్స్లో కానీ శ్రీనివాసం విష్ణునివాసంలో కానీ మనకి స్పెషల్ స్లాటెడ్ దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇవి డైనమిక్గా అక్కడ సర్వదర్శనానికి ఎంతమందిని అక్కడ మనం ఫెసిలిటేట్ చేయగలుగుతున్నాం తిరుమల అన్న దీని మీద ఇక్కడ ఏర్పాట్లు అనేటటువంటివి చేసేదానిలో భాగంగా ఇది వరలోనే ముందుగానే క్రితం సంవత్సరమే దీనిని విజిట్ చేసి ఇక్కడ అడిషనల్ క్యూ లైన్స్ అన్నింటిని ఏర్పాటు చేయాలనేటువంటి భాగంగానే ఇక్కడ ఈ స్ట్రక్చర్స్ అన్నింటిని కూడా తీసుకురావడం, అలాగే శ్రీనివాసం విష్ణునివాసంలో కూడా ఫర్దర్ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం ఉత్తరమాడ వీధిలో కొలువైన శ్రీ నమ్మాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైశాఖ మాసం విశాఖ నక్షత్రం రోజున నమ్మాళ్వార్ ఆవిర్భవించారు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు 30వ తేదీ వరకు 10 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో 4వ రోజైన ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శోభాయమానంగా అలంకరించిన నమ్మాళ్వార్, తిరుప్పాళ్వార్, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, ఆండాళ్ అమ్మవారు, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజయస్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం సేవాకాలం, సాతుమర, నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాములను శఠారి మర్యాదలతో సత్కరించారు. కలియుగ దైవం శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన పవిత్ర ప్రదేశం నారాయణవనం. స్వామి అమ్మవార్ల పరిణయానికి గుర్తుగా ఆకాశరాజు నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, శ్రీగంధం వంటి పలు రకాల ఔషధీకృత లేపనంతో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది ఆలయ ప్రాంగణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయంతో పాటు ఉపాలయాలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనంను నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణం పరిసరాలు, బలిపీఠం, ధ్వజస్తంభ మండపాలను నీటితో శుభ్రం చేశారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శనివారం రాత్రి తిరుపతికి చెందిన కోరా సౌమ్య 10,116,000 రూపాయలు, బిరుదాల సతీష్ కుమార్ రెడ్డి 10,116,000 రూపాయలు, కూరాబ్ సాయి 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీ చెక్కులను అందజేశారు. అలాగే గుంటూరుకు చెందిన వడ్లమూడి మిత్రేష్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 10,01,111 రూపాయలు, గుంటూరుకు చెందిన మాదాల శేషగిరిరావు టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10,01,116 రూపాయలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఆలయ డిప్యూటీఓ లోకనాథంకు విరాళంకి సంబంధించిన డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. తిరుపతి వాసుల ఇళ్లవేల్పు తిరుమల శ్రీవారి సోదరి తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం
భక్త శోభితంగా కనువిందు చేసింది. అమ్మవారి జాతర ముగిసిన అనంతరం వచ్చిన తొలి ఆదివారం కావడంతో స్థానికులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. గర్భాలయంలోని శక్తి స్వరూపిణి ఆశ్రిత కల్పవల్లి శ్రీ గంగమ్మ తల్లి తేజో విరాజిత మూర్తిని అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి కుంకుమార్చనతో సేవించారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో ప్రదక్షిణలు చేసి కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి అమ్మవారికి పొంగళ్లను నివేదించారు. అనంతరం అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న విశేష ఉత్సవాలను పురస్కరించుకుని తొలుత అర్చకులు శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపారు. ఆపై సీతారాములను వధూవరులుగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వెంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. అదేవిధంగా నెల్లూరు 2వ నగర్ పరిధిలోని బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరంలో శ్రీ లలిత సహస్రనామ పారాయణం భక్తుల భరితంగా జరిగింది. అర్చకులు శ్రీ లలితాదేవి అమ్మవారిని చక్కటి వేదికపై వెంచేపు చేశారు. భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలతో సహస్రనామ పారాయణం అలాగే కుంకుమ పూజలను ఎంతో వేడుకగా జరుపుకొని ప్రసాదాలను స్వీకరించారు. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారు అభిషేక ద్రవ్యాలలో అభయ ప్రదానం చేశారు. ఓరుగల్లు వాసులు ఎలువేల్పుగా వెలుగొందుతున్న వరంగల్లోని శ్రీ వరదదత్త క్షేత్రంలో స్వామివారికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రతి ఆదివారం స్వామివారికి అభిషేకం జరుపుతారు. ఆలయ ప్రాంగణంలో చక్కటి స్నానపీఠంపై శ్రీ దత్తాత్రేయ స్వామి ఉత్సవ మూర్తికి అలాగే గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి అర్చకులు ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు,
పసుపు, కుంకుమ, మంచిగంధం తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత మూలమూర్తికి వర్ణశోభిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి ఉత్సవ మూర్తికి అభిషేకాన్ని జరుపుకొని తన్మయులయ్యారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం బండ్లపల్లి గ్రామంలో కొలువుతీరిన అత్యంత పురాతన శక్తి ఆలయం శ్రీ అక్కమ్మగార్ల గుడి. ఈ ప్రాంత వాసులను చల్లగా కాచి కాపాడే గ్రామదేవతగా శ్రీ అక్కమ్మగార్లు నీరాజనాలు అందుకుంటున్నారు. ఆలయంలో జాతర మహోత్సవాలు పెద్ద ఎత్తున సంబరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ అక్కమ్మగార్లకు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు రాగి పాత్రలో బోనంను పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి విచ్చేసి అమ్మవార్లను దర్శించుకుని బోనం నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో అధిక జ్యేష్ఠ మాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయం పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పానగల్లులోని శంకర గోశాల ప్రాంగణం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. గోశాల ఆవరణలోని శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అధిక జ్యేష్ఠమాసం పూజలు విశేషంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు స్వామివారిని ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం గణపతి, నవగ్రహ, సుదర్శన సహిత నారసింహ చండీ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజలలో, హోమక్రతులలో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీకాకుళంలోని నాగావళి నదీ తీరంలో వేంచేసిన శ్రీ త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవను అర్చకులు ప్రత్యేకంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో శ్రీ కాలభైరవ స్వామి వారికి అర్చకులు పవిత్ర జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో అభిషేక సేవను వైభవంగా నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ కాలభైరవ స్వామి వారి అభిషేకాది ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.